చాలా టైం తీసుకుంది. అలా ప్రాక్టీస్ చేయండి అందరూ కూడా. డౌట్స్ అందరూ పట్టురండి, డౌట్స్ తీసుకురండి. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బిజినెస్ ప్రాసెస్ని మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసానో ప్రాక్టికల్గా ఇన్బిల్డ్ చేశాను సిస్టంలో. ప్రాజెక్ట్లో ఎక్కడికి వెళ్ళిన ఇదే ఉంటుందండి. అవుట్ గోయింగ్, ఇన్కమింగ్, బ్యాంక్ చార్జెస్, మెయిన్ బ్యాంక్, how to treat it as a BRS. This is the general entries, this is the entries. Go to SAP BRS system, how to treat it as a BRS. ఇక్కడ మనకి ఒక 5 బ్యాంకులు ఉంటే 5 బ్యాంకులు వరుసగా ఇచ్చుకుంటాం. బ్యాంక్ కీస్ వన్ బై వన్ బ్యాంక్ కీస్ ఇచ్చుకుంటామండి. ఇక్కడ వరుసగా ఇచ్చుకుంటాం. అందుకే ఇవన్నీ చేయండి, ప్రాక్టీస్ చేయండి. చాలా థియరిటికల్గా ఆ బ్లూ ప్రింట్లో మెన్షన్ చేసిన పాయింట్స్ చదువుకుని ఇది ఒక 2 hours దీన్ని టైం స్పెండ్ చేసుకోవాలి. వీకెండ్స్ చేయండి బాగా. ఎనీ డౌట్స్? మహేష్ గారు ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ అడగచ్చు మీరు. అర్థమైందండి? సినారీ అర్థమైంది అందరికీ? సార్ అర్థమైంది సార్. ప్రాక్టీస్ చేసే డౌట్స్ ఉంటే మండే క్లారిఫై చేయండి. బాగా ప్రాక్టీస్ చేయండి సార్. జాబ్స్ ఫుల్ రిక్వైర్మెంట్ నడుస్తుంది. క్యాబ్ జెమినీలో అయితే ఫుల్ రిక్వైర్మెంట్ అండి. మీరు రెజ్యూమ్ ఇచ్చాను మీకు, నేను రెజ్యూమ్ పెట్టండి. క్యాబ్ జెమినీలో ఫుల్ రిక్వైర్మెంట్. ఇది జరుగుతూ ఉంటాయి, ఇది 1 monthలో జరుగుతూ ఉంటాయి. ఇంకా 1 month 28 days అలా ఉంటుంది. మీకు దానికి కాల్స్ వస్తూ ఉంటాయి. మీకు ఇలాగ అయిపోయేటప్పుడు ఆఫర్ లెటర్ చేతిలో ఉండాలి. ఆ యాంగ్జైటీ మనకు ఉండాలండి, ఆ యాక్టివ్నెస్ చేయాలి. అన్ని క్లాసులు అయిపోయి చేద్దాం అంటే అది ఎప్పటికీ జరగదండి. అది ఎస్ఐపి నెవర్ ఎండింగ్. S4 HANA ఇప్పటికీ నేను చదువుతూ ఉంటానండి. ఇప్పుడు S4 HANAలో నేను 1909 సపోర్ట్లో ఒక ప్రాజెక్టు చూసాను. మా ప్రాజెక్టు ప్రోగ్రామ్ మేనేజర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆయన చూస్తున్నప్పుడు ఇష్యూస్ చూస్తాం. MMFI 1909 చూస్తాం. 21కి ఒక 2-3 పాయింట్లు తేడా వచ్చినాయి. ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాం పాయింట్. బట్ అది రోజు మీరేం చదవక్కర్లేదండి. వీకెండ్స్ జాబ్ వచ్చాక తర్వాత క్లియర్ ఎంజాయ్మెంట్. జాబ్ వచ్చినంత వరకు మీరు వీకెండ్స్ కష్టపడాలి. సో అందుకేంటంటే అంతా చదివిన దాకా చేద్దామంటే ఎప్పటికీ అవ్వదండి. అది నెవర్ ఎండింగ్ ఎస్ఐపి అనేది. మీకు కాల్స్ వస్తూ ఉంటాయి, మాకు ఒక రకమైన యాంగ్జైటీ పుడుతుందండి. అంతా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా అంటే ఎప్పటికీ పర్ఫెక్ట్ కాలేదు. ఎవరైనా పర్ఫెక్ట్ కాదు వరల్డ్లోనండి. ఎస్ఐపిలో నేర్చుకుంటూ ఉండాలి. లెర్నింగ్, ఆల్వేజ్ లెర్నింగ్. ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్, ఒక మాడ్యూల్ అలా నేను 5 modules నేర్చుకున్నానండి. నేను చెప్పడం అంటే ట్రైనింగ్ 3 చెప్తాను, నాకు 5 modules వచ్చింది. నెవర్ ఫ్రమ్ ది 5 రోజుల్లో 5 modules కన్ఫిగరేషన్ సిస్టంలో చేసేస్తాం 100%. FI ఒక రోజు, MM ఒక రోజు, ఒక 10 hours కూర్చుంటే మొత్తం మాడ్యూల్ కన్ఫిగరేషన్ చేస్తాం. 5 modules ఎగ్జిక్యూట్ చేసి చూపెడతానండి. అలా వచ్చేస్తుంది మీకు. కొంతకాలం తర్వాత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ నేర్చుకుంటారు. మీ అంతటి మీరే నేర్చుకుంటారండి. తర్వాత ప్రాజెక్ట్లో సపోర్ట్లో ఆపర్చునిటీ చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఎప్పుడు కూడా 1 module కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక 1 or 2 years దీని మీద రీసెర్చ్ అండి. జాబ్ వచ్చినా కూడా చాలామంది యూఎస్లో 50+ years నా దగ్గర ట్రైనింగ్ నేర్చుకున్నారు. ఫిమేల్ అండి, అమ్మాయిలండి, 50+ years వాళ్ళు. వాళ్ళకి అబ్బాయిలు ఒక అమ్మాయి నా దగ్గర SD నేర్చుకుని వాళ్ళ అబ్బాయి SAPలో ప్రాజెక్టు 4 years ఎక్స్పీరియన్స్ అండి. అక్కడే బ్రాట్ అండ్ బోర్న్ యూఎస్లో పుట్టి. అంత ఏజ్ లిమిట్ లేదండి ఎస్ఐపిలో. ఇంట్రెస్ట్ ఉండాలి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఆ ఇంట్రెస్ట్ తెచ్చుకోండి. మీరు అందరూ క్లాసులు మిస్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంత డిస్కషన్ మీరు క్లాసులు మిస్ అయితే చూసుకుంటే రాదు. అది అంతా కూడా ఇది చెప్పేది మీకోసమేనండి. అంతే. క్లాసులు అయిపోతే ఆల్ ది బెస్ట్ అని చెప్తాను, అయిపోద్ది నాది. ఇంకొకళ్ళు వస్తారు బ్యాచ్ ట్రైనర్గా. కానీ బట్ అయితే మీరు అందరూ కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే పర్ఫెక్ట్గా ఉండాలని చెప్తాను. సబ్జెక్ట్ విషయంలో సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటే ఏ వీడియోస్ చూసి ఎవరో జాబ్ ఇవ్వట్లేదు, మీ అంతటి మీకే జాబ్ వస్తుంది. సర్వైవ్ అయిపోతారు. సర్వైవ్ అవటం ఇంపార్టెంట్. అదే నేను నా ట్రైనింగ్లో మీకు క్లియర్గా చెప్తున్నాను ప్రతిరోజు. ఓకేనండి. సో సబ్జెక్ట్ ఎక్కడుంటే అక్కడికి వస్తారు. అది మీకు రియాలిటీ, అది మీకు ప్రాజెక్ట్లోకి వెళ్ళి తెలుస్తుంది రియల్గా ఉందా లేదనేది. స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు చెప్తారు మీకు గ్యారంటీ. కష్టపడండి అంతే. అందరికీ జాబ్ వస్తుందండి. అది ప్రాపర్ వేర్ కష్టపడాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది ఏమీ కాదండి. నేను చెప్తున్నాను, కమ్యూనికేషన్ అనేది జస్ట్ లోపలికి వెళ్ళాక అదే మాట్లాడతారు. మీకు టెన్షన్ ఉంటుంది, చేస్తారు. 6 months 4 months ఉంటుందండి. ఇది పెయిన్ఫుల్ అనేది కొద్దిగా. అక్కడ భయపడకూడదు. ఆ పారామీటర్స్లోనే ఎవరు భయపడద్దు. ఒకసారి మీకు 6 months ఎగ్జిక్యూట్ అయిందా, ఆఫర్ లెటర్ వచ్చిన కాంచి ఎక్స్పీరియన్స్ లెటర్ తెచ్చుకున్నారా బయటికి, అంతే. అక్కడ నుంచి మీరు గేమ్ మీరే చేస్తారు. అసలు ఎవరితోనే అడగరండి ఎలా చేయాలి, ఎస్ఐపి ఎలా జాబ్ అప్లై చేయాలా, ఏముండదు. తెలిసిపోద్ది మీకు ఆర్గనైజేషన్లో. ఒక 6 months మీరు నిలబడాలి అక్కడ. ఆ 6 months కూడా నిలబడినప్పుడు కూడా భయపడకూడదు. నెక్స్ట్ ఇంకో జాబ్ అండి, ఫైట్. ఫస్ట్ 1 year అండి ఇదంతా కూడా. ఇది చేసుకున్నారా 15-20 సంవత్సరాలు ఎస్ఐపిలో ఉంటుందండి 100%.
అదే కాకుండా మనం ఉంటున్న ఫీల్డ్లోనే ఉండిపోదామంటే 25,000 ఉండిపోతామండి, 30,000. అది ఎందుకు లైఫ్లో మన కెరీర్లో ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఒకే టైంని లైఫ్లో గాడ్ ఇచ్చిన మనకి 24 గంటల టైంని ఎందుకు మనకి అడ్వాన్స్ టెక్నాలజీలో ఉపయోగించి సక్సెస్ కొట్టలేం. అలాగే మనకు ఎడ్యుకేషన్లో ఉండిపోదామా, ట్రైనింగ్లో ఉన్న అకౌంట్స్లో చేసుకుందామా, ఇంటికాడ ఏదో చేద్దామా, ఎందుకు మనకి ఇచ్చిన 24 అవర్స్లో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి ఇంతంత మంచి శాలరీస్ వస్తుంటే అది కష్టపడాలి, టీచర్గా చేసినా కష్టపడాలి, అకౌంట్స్గా చేసిన కష్టపడాలి, అదే కష్టం దీంట్లో పడదాం. ప్రెజర్ ఉంటుంది, పడదాం. మరి డబ్బులు వస్తున్నప్పుడు ప్రెజర్ ఉంటుంది. సక్సెస్ వచ్చిందనుకోండి మనీయే కదా, మీ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ వెరీ సెక్యూర్. జాబ్ సెక్యూర్ కాదా అంటారు, జాబ్ దేనికి సెక్యూర్ కాదు, ఎవరు చేయకపోయినా తీసేస్తారు జాబ్లోంచి. అదే ఎస్ఐపిలో కూడా పేస్ చేద్దాం ఫస్ట్ ఇనీషియల్గా 6 months. అదే టైం భగవంతుడు ఇచ్చిన టైం 24 గంటలు మనం ఇక్కడ ఉపయోగిద్దాం. వేరే టెక్నాలజీలు ఎందుకు ఉపయోగించడం అండి, మనీ వచ్చిన చోట ఉపయోగిద్దాం. ప్రతి అల్టిమేట్లీ ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ మనీ. మనిషికి దాన్ని ఎథిక్స్గా సంపాదించడం, అది పర్సనల్ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. కొంతమంది వేరే రకంగా సంపాదిస్తారు, బ్రాండ్ ఇమేజ్ పడిపోద్ది కొంతకాలం తర్వాత. మంచి దాంతో సంపాదిద్దాం కష్టపడి, మీ తెలివితేటలు ఉపయోగించండి అంతే, నథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకూడదండి, అది దేనికి భయపడకూడదు. ఫ్రెండ్స్ ఎక్కువ ఫోన్లు చేసి అలా ఇదేదో అదో చెప్తూ ఉంటారు, ఏముండదండి. అందరూ ఆ పారామీటర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఏదో చెప్తారు, ఒక విషయం తెలిసేటప్పటికి ఇన్ని విషయాలు ఉన్నట్టు చెప్తారు, భూతత్వంలో చూపెడతారు, ఏమీ ఉండదండి. అన్నిటికీ మెడిసిన్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవటం, ప్రతి పాయింట్ని ఎందుకు చేస్తున్నాం మీరు డిస్కస్ చేయమని చెప్తున్నాను. మీకు ఆపర్చునిటీ అది చేసిన రోజున మీరు ప్రాక్టికల్గా ఉండిపోద్దండి. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పాను, మీరు కన్ఫిగరేషన్ కాదు, ఆ ఎక్సెల్ షీట్ చూసి సినారీస్ ఇలా ఉంటాయని చూడండి. ప్రతి టాపిక్ని అలాగే చేసుకోండి, 100% మీరు జాబ్లో సర్వైవ్ అయిపోతారు. ఓకేనండి. మండే నాడు మనం ఏంటంటే కంప్లీట్గా ఒక 15 minutes ఓవరాల్గా ఇంతవరకు జరిగిన దాని మీద ఏ డౌట్స్ ఉన్నా నన్ను ఒక నోట్బుక్లో రాసి పట్టురండి. అందరూ కూడా డౌట్స్ డిస్కస్ చేద్దాం. 20 minutes డిస్కషన్ అండి ఇంతవరకు జరిగిన సబ్జెక్ట్ మీద. ఓకే, మండే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఓకే సార్, సీ యూ మండే, బాయ్.